ప్రభుత్వాలు మారుతున్నాయి, రైతులకు సంబంధించి ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకోవడమే తప్పించి నిజమైనటువంటి సమస్య పరిష్కారం అన్నది లేదు. గతంలో కౌలు రైతుల ఆత్మహత్యల పేరుతో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి బాధితుల దగ్గరికి పరిహారాలు ఇవ్వాలి అంటూ నినదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వచ్చాక కొంతమందికి ఇచ్చింది, ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఆ ఇవ్వని వాళ్ళ లెక్కలు తీసి మరి స్వయంగా పవన్ కళ్యాణ్ పంపిణీ చేసి వచ్చినటువంటి చూసాం. ఇప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యలు ఉండవు, మేము అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ కూటమని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా తేలుకొట్ల గ్రామంలో అప్పుల బాధలు భరించలేక యువ కౌలు రైతు బావిలో దూకి మృతి చెందారు. రైతుల దగ్గర 6 ఎకరాలను కౌలుకు తీసుకుని గతేడాది పత్తి మిరప పంటలు సాగు చేశారు. గుండాల ఆంజనేయులు 24 ఏళ్ళు అతను పంట పెట్టుబడి కింద 9 లక్షలు ఖర్చు చేశారు. పంట సాగు దెబ్బతినడంతో అప్పులు దాదాపు 10 లక్షలకి పైన అయినాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో శనివారం ఉదయం ఎవరు లేని సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎక్కడయ్యా అంటే గురజాల దగ్గర ఉన్నటువంటి తేలుకోట్ల గ్రామం. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడికి ఒక భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇక్కడ కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలకు సంబంధించి కానీ ఒక పరిష్కారం శాశ్వతంగా ఇప్పుడు ఆలోచించగలిగితే బాగానే ఉంటుంది.